తర్వాత షాక్ అవుతు గాని నన్ను కొట్టేశావు. అక్కడ 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 తేలు అక్కడ ఉంది. అమ్మయ్యా పోయింది పోయింది. మా దగ్గరికి వచ్చింది. మంచి పని చేసిందే. చావండి. అమ్మయ్యా అమ్మో దీని నుంచి లేవలేకపోతున్నానే. అత్తయ్య గారు త్వరగా వచ్చి తేలుని చంపు, లేదంటే అది మమ్మల్ని చంపేస్తుంది. ఏ తేలు, నీకు కొంచెమైనా విశ్వాసం ఉందా? నిన్ను మేమే కొనుక్కొచ్చి మా సీసాలో ఉంచితే మమ్మల్ని కరుస్తావా? ఆ తేలు మీరు తీసుకొచ్చారా? ఓహో, ఎవరినో కరిపించి నీకి తేలు తెచ్చామన్నారు. ఎవరో నించున్న చోట ఏదో జిగురు పోద్దామన్నారు. అయ్యో, ఈ అత్త గుంతకేనా? అమ్మో, ఇది కొంప ముంచేసింది, అడ్డంగా ఇరికించేసింది కదా. అంటే నన్ను ఇక్కడ అతికించేసి ఆ తేలితో నన్ను చంపించేసి ఈ ఆస్తి మొత్తం నొక్కేయాలని ప్లాన్ చేశారన్నమాట. లేవత్తయ్య గారు. ఏ బసంతి, ఒక్కసారి నన్ను దీని నుంచి లేపవే. అలాగే అతుకుంటా. లేప 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 లేప. అయిపోయారే అయిపోయారే, మీరు నా చేతులు అయిపోయారు. నన్నే చంపాలని చూస్తారా? వస్తున్నానే. ఇంకోసారి ఇలాంటి వెధం వేషాలు వేశారు, తేలు కాదు పాము తెచ్చి కరిపిస్తా. జాగ్రత్త. ఏంటి పూచ నువ్వనేది? ఈ బసంతిని మేము ప్రేమగా చూసుకోవట్లేదా? ఏది ఎక్కడ చూసుకుంటున్నావు? ఇక్కడే, ఈ ఇంట్లోనే. సాలే, మా బసంతి కళ్ళు పోయి ఇన్ని రోజులు అయింది. ఒకళ్ళు కాకపోతే ఇంకొకరైనా ఆమె కళ్ళు రావాలని కోరుకున్నారా? ఏంటి కళ్ళు తేవాలా? అనుకున్నాను బసంతి కళ్ళు కూడా తాగుతుందా? నీ బొందే, నీ బొంద. అయ్యో, వాళ్ళనేది తాగే కళ్ళ గురించి కాదే, చూసే కళ్ళ గురించి, కళ్ళ గురించి. అవును, పాపం సూపు లేక ఇంత బాధపడుతున్నాను. ఒక్కరైనా నన్ను సినిమాకి తీసుకెళ్లారా? సినిమాకెళ్ళి ఏం చేస్తావు పాప? ఆ మాటలు వింటూ నిన్ను హీరోలాగా, నన్ను హీరోయిన్ లాగా ఊహించుకుంటాను. అయితే దీన్ని తీసుకెళ్ళకపోవడమే నాతో పాటు అందరికీ మంచిది. చూసినారా నా బిడ్డ ఎంత బాధపడిపోతున్నాదో. ఎందుకు? కళ్ళు పోయినందుకా? కాదు, సినిమాకి తీసుకెళ్ళినందుకు. ఆహా, సినిమా కొన్న పాటి వాల్యూ కళ్ళకు కూడా లేవన్నమాట. అదమ్మా. సరే, ఇదంతా నాకు తెలీదు. మా బసంతిని ప్రేమగా చూసుకోలేదు కాబట్టి, ఆమె కళ్ళొచ్చేదారి ఎంతకి లేదు కాబట్టి మా అమ్మ గూడానికి వెళ్ళిపోతున్నాం. అవును, ఆ నిధి పెట్టిని తీసుకుని వెళ్ళిపోతాం. ఆగండమ్మా, కొంచెం ఆగండి. ఏంటి బసంతి నువ్వు కూడా? నిజంగా బసంతి కళ్ళ కోసం మేము తిరగని చోటంటూ లేదు. అవును, కిరాణా షాప్ లో అడిగాం, ఫ్యాన్సీ షాప్ లో అడిగాం, చికెన్ షాప్ లో కూడా అడిగాము. కోడికలా కాదు, కళ్ళు. చాలే, బంగారం లాంటి కళ్ళు పోగొట్టి కోడి కళ్ళు ఎత్తరా? అయ్యో, దాని మాటలు
పట్టించుకోకండి. ఇదిగో మీ బసంతికి కళ్ళు తెప్పించే బాధ్యత నాది. మమ్మల్ని నమ్మండి. నిజమా? నిజం తల్లి. అయితే రేపు ఊరు చివరి గుళ్ళో పూజ చేయించు. వెంటనే మా బసంతి కళ్ళు వచ్చేస్తాయి. ఆ, గుడిలో పూజ చేస్తే ప్రసాదం వస్తుంది. మహా అయితే పూలు పళ్ళు వస్తాయి. కానీ పోయిన కళ్ళు ఎలా వస్తాయి? పోయి కాబట్టి వస్తాయి. ఆ గుడి సన పవర్ఫుల్. ఏంటి పాప పవరు ఫుల్లా? ఈ ఫుల్ క్వార్టర్ హాఫ్ ఏంటమ్మా? అబ్బా పవర్ఫుల్ అయింటుంది చేతు. అదే అవును, ఆ తల్లి చాలా మహిమగల తల్లంట. ఇట్ట పూజ చేస్తే అట్ట కళ్ళొచ్చేస్తాయట. పైగా ఆ గుడికోమ అచ్చ ఉండాది. ఏంటది? కళ్ళున్నాళ్ళకి 4-5 కళ్ళొస్తాయా? కాదు, ఆ తల్లి పూజలో బంగారం మూటగట్టి పెడితే పూజ తర్వాత అది రెట్టింపు అవుద్దంట. అలాగా? నిజంగా పూజలో పెట్టిన బంగారం డబుల్ అవుతుందా? బంగారం పెట్టి నేను టవల్ ఎడితే 2 టవల్ వచ్చినాయి. టవలా? టవలా? టవల్ కాదు, ఫ్లవరు ఫ్లవరు. ఫ్లవర్ బంగారం గురించి. అయ్యో, ఇంత వివరంగా చెప్పాక కూడా ఎలా ఒప్పుకోకుండా ఉంటావమ్మా? మరి ఏమంటారు? పూజకి వెళ్దామా? ఉదయాన్నే వెళ్ళిపోదా? లతాశ్రీ చెప్పదండి. చెయ్యండి చెయ్యండి, ఏర్పాటు చేయండి. రేపు ఉంటుంది మీకు. అమ్మా బసంతి, నీ కోరిక మేరకు నీ కళ్ళు రావాలని కోరుకుంటూ ఈ గుడికొచ్చాం. ఆ పూజ ఏదో మీ చేతుల మీదుగా జరిపిస్తే చేసుకుని అలా వెళ్ళిపోదాం. నా చేతుల మీదుగా కాదు, మీరే దగ్గరుండి చేయించాలా. మేం చేయించాలా? అంటే ఖర్చంతా మాదా? మరి మీది కాకపోతే మా అదేటి? మా అమ్మి కళ్ళొచ్చేంత వరకు పూజ చేసినా భజన చేసినా ఖర్చు అంతా మీదే. ₹1 మా చేతి మీద ఖర్చు పెట్టినా దేవత కరుణించదో, నా అమ్మకి కళ్ళు ఇవ్వదు. అవును, పూజ ఖర్చు మొత్తం మీరే ఖర్చు పెట్టాలా. చచ్చం. పూజ ఖర్చు అంటే ఎంత అవుతుంది తల్లి? మహా అయితే ఓ 10,000 అవుతాయి అంతే. ఆ 10కి ఇంకొక 10 వేసుకుంటే కళ్ళ డాక్టరు ఏదో ఒక కళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తాడుగా. అది నువ్వెట్టుకో, నాకు నా కళ్ళే కావాలా. అయ్యో కర్మ కర్మ. సరే, పూజకేం కావాలో చెప్పండి. ముందు మనసుకు కొబ్బరికాయ తీసుకో. మనిషికి 1 కొబ్బరికాయ? మెట్లెక్కే ముందు కొబ్బరికాయ కొట్టెక్కడం ఇక్కడ ఆచారం. లేదంటే ఆ తల్లికి కోపం వస్తుంది. మొత్తం 8 మంది ఉన్నాం. అందరికి తలా 1 కొబ్బరికాయ అంటే అమ్మ బాబాయ్ చాలా అవుతుంది. ఏం చేద్దాం నాన్న? ఆప్షన్ లేదమ్మా, కొనాల్సిందే. అన్నా ₹1 అయినా ఖర్చు పెడితే నే నాన్నసూయ నెల అవుతాన్రా. మరి ఖర్చు పెట్టకుండా కాయలెట్టుకుంటావేటి? చూడమ్మా, ఈ అనసూయాదేవి మాయాజాలం చూడు. ఓహో, అయ్యో ఇది చూడలేదు కదూ? అయితే ఈ చెవులతో విని ఆనందించు. నాన్న చేతు. అమ్మా పైసా ఖర్చు పెట్టకుండా కొబ్బరికాయ ఎలా కొనాలో చూసి నేర్చుకోండి.
కాయంతమ్మా? 20 రూపాయలండి. 20 అవునండి. ఒక్క కాయ 20 20 అని అలా అడుగుతున్నావేంటమ్మా? అసలు ఆ 20 రూపాయలకే కొనేవాళ్ళు లేరు. ఏంటేంటేంటేంటి? 20కి కొనేవాళ్లే లేరా? అవునమ్మా. సరే, ఒక్క కాయ 50కి అమ్మితే నాకేమిస్తావు? 50 రూపాయలా? ఎలా అమ్ముతావమ్మా? అవును, అమ్ముతాను. నాకేమిస్తావు? ఒక కాయ అమ్మితే ఒక కాయ ఫ్రీగా ఇస్తానమ్మా. అదే మాట మీదుండు, కాయలన్నీ అమ్మేస్తా. జరుగు జరుగు జరుగు. రండి రండి బాబు, రండి 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 బాబు రండి. హిమాలయాల నుంచి తెప్పించిన కొబ్బరికాయలు, తక్కువ ధరకే కొబ్బరికాయలు. రండి బాబు రండి. ఎంతో మహత్యం ఉన్న కొబ్బరికాయలు. ఈ కాయ కొడితే అమ్మవారు వెంటనే కరుణిస్తుంది, మీ కోరికలు తీర్చేస్తుంది. ఏంటమ్మా మీరు చెప్పేది నిజమా? ఈ కాయ కొంటే అమ్మ కరుణిస్తుందా? అయ్యో, కాయ కొట్టి చూసే లోపు కరుణిస్తుంది బాబు. అయితే నాకు ఒకటి ఇవ్వండి అమ్మా. ఇదిగో, ముందు 50 ఇవ్వండి బాబు. 50 అంతే? ఓకే, ఇవ్వండి ఇవ్వండి. ఇదిగోండి. ఇదిగో బాబు. థ్యాంక్ యూ అమ్మా. రండి బాబు రండి. అదే మాట మీదుండు, కాయలన్నీ అమ్మేస్తా. ఇదిగో, మరి నాకు ఒక ఇవ్వు. వదిలు, ఇదిగో డబ్బు, వెళ్ళి కొబ్బరికాయలు తెచ్చుకోండి, వెళ్ళండి. అలాగే పదవే. హిమాలయాల నుంచి తెచ్చిన కొబ్బరికాయలమ్మా, తీసుకోండి అమ్మా. మీరు ఏ చేస్తున్నారు? మీరు చెప్పినట్టే కాయలు కొంటున్నాం. ఇదిగో, ఈ డబ్బు తీసుకెళ్ళి మీరు కొనుక్కోండి. ఇందులో మోసమే లేదు కదా? దేవుడా, మోసమా? మోసానికి మాకు మీనింగ్ కూడా తెలీదు. మేము ఎందుకు మోసం చేస్తాం? వెళ్ళండి, కొనుక్కోండి, వెళ్ళండి. పదవే అమ్మే. మా పిసనగత్త ఏదో ప్లాన్ చేస్తుంది, అర్థం కావట్లేదు. అదేంటో కనుక్కోవాలి. చూసావా, 5 నిమిషాల్లో 7 కాయలు అమ్మాను. నీకు కూడా 7 కాయలు ఫ్రీగా ఇచ్చాను కదా. ఫ్రీగా ఏమి ఇవ్వలేదు, నా తెలివికి ఇచ్చావు. వస్తాను. వసంతి, ఈ కొబ్బరికాయ ఎంత కొన్నావు? 50 రూపాయలు. అవునా, నేను 50 ఇచ్చుకున్నాను. నువ్వేగా 50 ఇమ్మన్నావు. కరెక్టే బసంతి, కానీ అదిగో ఆ పక్క షాప్ లో వాడు 20 రూపాయలకి అమ్ముతున్నాడంట. వాళ్ళు మనల్ని మోసం చేశారు. అంత మోసం. ఎవరు? మీ అమ్మ. మా అమ్మ ఎందుకు మోసం చేస్తుంది? ఆ షాప్ ఆంటీ. అవును, ఇలాగే వదిలేస్తే మనల్ని మోసం చేసినట్టే పాపం భక్తులందరినీ మోసం చేసేస్తుంది. వెళ్దాం పదండి. ఇదిగో, మీ అమ్మే వెళ్ళి ఆవిడతో ఏదో లాలుసి పడిపోయినది, రేటు పెంచేసినది. మళ్ళీ నువ్వు వచ్చి గొడవ పడదావటవేటి? అబ్బా, అదంతా తర్వాత చెప్తాను, ముందు వెళ్దాం పదండి. ఆంటీ, ఏం కావాలి బాబు? మాకు న్యాయం కావాలంటే న్యాయం కావాలి. ఇప్పుడు మీకేం అన్యాయం జరిగిందని? ఏం అన్యాయం జరిగిందా? 20 రూపాయల కొబ్బరికాయని మీరు 50 రూపాయలకి అమ్మారు. అన్యాయం కాదు? మిగతా షాపు వాళ్ళు 20 రూపాయలకి అమ్ముతుంటే మాయ మాటలతో మాకు 50 రూపాయలకి అమ్మటం మోసం, దగ, మోసం, కుట్ర, అన్యాయం. అవును, దీని గురించి అసెంబ్లీలో చర్చించి మీ మీద కేసు పెట్టిస్తాము. న్యూస్ ఛానల్స్ వాళ్ళందరినీ పిలిపించి లైవ్ టెలికాస్ట్ చేపిస్తాను. నరేంద్ర మోడీ గారికి కంప్లైంట్ ఇస్తాం. బాబు, 4 కొబ్బరికాయల గురించి నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఎందుకు గాని, నా కాయలు నాకిచ్చి మీ డబ్బులు మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో కొబ్బరికాయలు తీసుకో, మీరు ఇచ్చేయండి. ఇది అన్యాయం. అవును, అన్యాయమే, నాకు తెలుసు. మహిళ కదా, ఈసారికి క్షమించేద్దాం. నెక్స్ట్ టైం ఇలాంటి పని చేస్తే అమితాబ్ బచ్చన్ చెప్పి అరెస్ట్ చేయించేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. పదండి 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 పదండి. కర్మరా బాబు, కర్మ. 80 రూపాయలు లాభం చూసుకుంటే 150 రూపాయలు నష్టం వచ్చింది. ఇంతకీ కాయలమ్మింది ఎక్కడికి వెళ్ళింది? ఇదిగా ఇక్కడే ఉన్నాను. ఈ 20 తీసుకుని ఒక ఇవ్వు. దుర్మార్గురాలా, నీ వల్ల లాభం రాకపోగా నష్టం వచ్చింది. నా కాయలు నాకు ఇచ్చేయి. ఏంటిచ్చేది? శనక్కాయలా? ఇదిగా మన ఒప్పందం ప్రకారం నేను ఒక కాయ అమ్మితే
ఫ్రీగా ఇంకో కాయ ఇస్తానన్నావు, అవునా కాదా? అవును. నేను అమ్మాను, నువ్వు ఇచ్చావు, అవునా? అవును. మరి తిరిగి ఎలా ఇస్తారు? నువ్వు బాగుపడవే, నువ్వు సర్వనాశనం అయిపోతావే. థ్యాంక్స్ అమ్మా. నన్ను తిట్టిన 100 మందిలో నువ్వు ఒక్కదానివి. ఇదిగా 20 రూపాయలు కాయ తీసుకున్నాను, బాయ్. చూసావా పంచు పంచు, అందరికి పంచు. ఒక్క కాయకి డబ్బిచ్చి 7 కాయలు ఎలా పట్టుకొచ్చాను. అది అనసూయమ్మ తెలివంటే. అది తెలివి కాదు, మోసం. ఓహో, గూడెంలో తెలివిని మోసం అంటారా? కష్టపడే ఆడవాళ్ళని కూడా వదలవా? నీ పని పైన చెప్తాను, పద. పౌత్రై సతతాం వర్ధతాం దీర్ఘమాయో. ఇంతకీ మీలో పూజ ఎవరు చేయించుకుంటున్నారు? నేనే పంతులు గారు. శుభం. ఒక 5,116 ఈ పళ్ళెంలో పెడితే పూజ మొదలు పెట్టేస్తాను. 5,116. నాకు ముందే చెప్పినాను కదా ఏది పూజకి చాలా ఖర్చు అవుతుందని. చెప్పాలి పాపా, ఆయన సంభావన 5,000 ఉంటే ఇంకా పూజ ఖర్చు ఎంత ఉంటుందో. ఎంతైనా తప్పదు కదేటి, ఇవ్వండి. అలాగే పూజ అయిపోయాక ఇస్తానే. అదేం కుదరదు. మీ గురించి ఈ సిటీ మొత్తం స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. ముందు మనీ, ఆ తర్వాతే పని. అలాగే నాన్న చేతు చూస్తున్నా అమ్మా. ఇదిగో. సంతోషమేనా? ఏటి సంతోషం? ఆయన 5,116 అడిగితే నువ్వు ఒట్టి 116 పెట్టి సంతోషమేనా అని అడుగుతావేటి? నేను 116 లేసానని నీకెలా తెలుసు? అంటే మా అమ్మ చెవిలో చెప్పింది. నా అదే చెప్పినాను. ఆయన 116 లేడవేటి? ఆయన ఏమడిగారు? 5,116లో 5,116. కరెక్టేనా? ఆ 5 వేళ్లతోనే 116 నా కొడుకు వేశాడు. అమ్మా అనసూయదేవి, మీ గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నీకు బంగారం రెట్టింపు అవ్వాలా లేదా? అవ్వాలండి, అవ్వాలి. అయితే నువ్వు 5,000 ఇవ్వాలా? అలాగే నాన్న. కొబ్బరికాయల దగ్గర కక్కుర్తి పడ్డారు. ఇప్పుడు పూజ దగ్గర కూడా పడితే ఫలితం ఉండదు. నాకు కళ్ళు రావు. చెప్పా కదా, నువ్వు చెప్పినట్టే చేయిస్తున్నావని. పంతులు గారు 5,000 పూజ మొదలెట్టండి. శుభం. అమ్మా అందరూ ఇలా రండి. వసంతికి కళ్ళు ఉన్నాయని నిరూపించటానికి ఇప్పుడే కరెక్ట్ టైం వచ్చింది. ఎలా అక్క? ఆ బసంతి పూజ చేస్తూ ఉంటుంది. ఈ లోపు మనం ఓకేనా? ఓకే అక్క, నువ్వు సూపర్ అక్క. అమ్మా, మీ దగ్గరున్న నగలన్నీ తీసి ఈ వస్త్రంలో మూటగట్టి అమ్మవారి ముందు పెట్టండి. ఏ లతా శిరీష, ఆ నగలన్నీ తీసి ఇందులో వెయ్యండి. అలాగే అత్తయ్య గారు. ఏంటి ఇన్ని నగలు వేసుకొచ్చావు? అక్క డబ్బులు అవుతాయనక్క, అందుకే తీసుకొచ్చేసాను. అవునా?
తీసే. అమ్మా ఇదిగో పూజ అవ్వగానే బంగారం మొత్తం డబుల్ అయిపోతుంది కదా. పూజ పూర్తయిపోయిన తర్వాత చూస్తే రెట్టింపు అవుతుందమ్మా. పొరపాటున పూజ మధ్యలో చూశారో మట్టిరాళ్ళు అయిపోతాయి. మట్టి అయిపోతుందా? అమ్మో పొరపాటున కూడా మధ్యలో చూడకండి పంతులు గారు. మీరు కూడా చూడకండి. అలాగేనమ్మా, నేను చూడను, ఎవరిని చూడనివ్వను. సరేనా? పంతులు గారు పూజ స్టార్ట్ చేయండి. వాం సుమగస్య కదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వీరో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాచక్షో బాలచంద్రో గజాననः వక్రతుండः స్వర్పకర్ణో